ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ఎంతమంది ఉన్నారు, వారికి ఏ సంవత్సరంలో ఆ అవార్డు లభించింది అనే దాని మీద ఈ వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన బిట్ టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఎల్పి సెట్లో కానీ ఏదో ఒకటి అడుగుతూ ఉన్నారు ఏదో ఒక సందర్భంలో. కాబట్టి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. తెలుగులో జ్ఞానపీఠ అవార్డు ఇప్పటి వరకు మనకి 3 కవులకు మాత్రమే లభించింది. 1 విశ్వనాథ సత్యనారాయణ గారు, 2 డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, 3 రావూరి భరద్వాజ గారు. డాక్టర్ రావూరి భరద్వాజ గారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఈయన 1895లో జన్మించి 1976లో మరణించారు. ఆయన జన్మస్థలము కృష్ణా జిల్లా నందమూరు. తల్లిదండ్రులు పార్వతమ్మ, శోభనాద్రి. ఆయన బిరుదులు పద్మభూషణ్, కవి సామ్రాట్. ఈయనకి 2 బిరుదులు ఉన్నాయి, పద్మభూషణ్, కవి సామ్రాట్. ఆయన చాలా రచనలు చేశారు. 1000 పడగలు, ఆంధ్ర పౌరుషం, ఆంధ్ర ప్రశస్తి, విశ్వనాథ మధ్యాక్కరలు, కిన్నెరసాని పాటలు, శ్రీ మద్రమాయన కల్పవృక్షం, ఇలా ఎన్నో రచనలు చేశారు. ఈయనకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. అదేవిధంగా తెలుగుతనం అన్నా కూడా వల్లమాలిన అభిమానం. తెలుగు భాష అన్నా తెలుగుతనం అన్నా విశ్వనాథ సత్యనారాయణ గారికి చాలా అభిమానం. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. జ్ఞానపీఠ అవార్డు పొందిన తొలి తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆయనకి ఏ కావ్యానికి వచ్చిందంటే శ్రీ మద్రమాయన కల్పవృక్షము. ఆయన రచన చేసిన శ్రీ మద్రమాయన కల్పవృక్షము ఈ కావ్యానికి 1971వ సంవత్సరంలో 1971వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీ మద్రమాయన కల్పవృక్షము అనే కావ్యానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షాన్ని ఖండిస్తూ రామాయణ విషవృక్షం అనే దాన్ని రచించిన వారు ముప్పాళ్ల రంగనాయకమ్మ. ఈ బిట్టు కూడా చాలా సందర్భాల్లో అడిగారు. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షాన్ని ఖండిస్తూ రామాయణ విషవృక్షం రచించిన వారు ముప్పాళ్ల రంగనాయకమ్మ. డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఆయన జననం 1931 జూలై 29. నారాయణ రెడ్డి గారు 1931 జూలై 29లో జన్మించారు. ఆయన జన్మస్థలము కరీంనగర్ జిల్లా సిరిసిల్ల తాలూకా హనుమాజీపేట. సినారే అంటారు ఈయన్ని. డాక్టర్ సి నారాయణ రెడ్డి వారి విశ్వంభర కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. సినారే గారు రాసిన విశ్వంభర అనే కావ్యానికి 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఇంకొక కవి పేరు డాక్టర్ రావూరి భరద్వాజ. డాక్టర్ రావూరి భరద్వాజ. ఈయన జననం 1927. ఈయన మరణం 2013. 1927లో జన్మించి 2013లో మరణించారు. జన్మస్థలం మొగులూరు. ఇది పరిటాల జాగీర్లో ఉంటుంది మొగులూరు. ఆయన జన్మస్థలం అది. తల్లిదండ్రులు మల్లికాంబ, కోటయ్య. ఈయన రచనలు రాగిణి, దైవ రాజకీయాలు, జీవన సమరం, పాకుడు రాళ్ళు. రాగిణి, దైవ రాజకీయాలు, జీవన సమరం, పాకుడు రాళ్ళు, ఇలా రచనలు చేశారు. ఈయన అవిభక్త హైదరాబాద్ సంస్థానపు పరిటాల జాగీర్లోని మొగులూరు అనే గ్రామంలో జన్మించారు. ఈయన గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలో పెరిగారు. ఈయన పొట్టుకూటి కోసం వ్యవసాయ కూలిగా పనిచేశారు, పశువుల కాపరిగా పనిచేశారు. తర్వాత రంపం లాగే పనివాడిగా, కొయ్యని బద్దలు చేయాలంటే రంపం లాగుతారు కదా, ఆ విధంగా కూడా పనిచేశారు. పేపర్ బాయ్గా కూడా పనిచేశారు. ఈయన తనదైన సొంత శైలిలో 17వ ఏట నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. ఈయన రచనలు అనేకం ఇంగ్లీషు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోకి అనువాదమైనవి. ఈయన చేసిన అనేక రచనలు చాలా భాషల్లో తర్జుమా చేయబడినవి.
రావూరి భరద్వాజ గారు పాకుడు రాళ్ళు అనే నవలకు 2012 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ఈయన రాసిన పాకుడు రాళ్ళు నవలకు 2012 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. మరొకసారి చూద్దాము. విశ్వనాథ సత్యనారాయణ గారికి శ్రీ మద్రమాయన కల్పవృక్షము అనే కావ్యానికి 1971లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. అదేవిధంగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి విశ్వంభర కావ్యము రాసినందుకు 1988లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. రావూరి భరద్వాజ గారి పాకుడు రాళ్ళు నవలకు 2012 సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం లభించింది. ధన్యవాదాలు ఫ్రెండ్స్.